Under the visionary leadership of founder and national chairman R. Prasad Rao and Andhra Pradesh State President G. Satyanarayana, the Indo Human Rights Care held a significant meeting in Vijayawada, making a proud moment in the organization's journey. In a key highlight of the event, M. Venkateshwarlu, Palnadu District President, was promoted to the esteemed role of AP State General Secretary, a recognition of his unwavering commitment and dedicated service. Surrounded by fellow members and well-wishers, he took the oath with pride and responsibility. మాదిరేని వెంకటేశ్వర్లు అనే నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ అనే సంస్థ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని సమాజంలో కుల మత వర్ణ అన్ని ప్రాంతాల వర్గ ప్రజలకు నిష్పక్షపాతంగా విశిష్ట సేవలు అందిస్తానని వారి యొక్క హక్కులను తెలియజేస్తూ మానవ హక్కులను కాపాడుతానని నా యొక్క జ్ఞాన సమయ బల ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని పక్షవాత బంధుప్రియత రాగద్వేషాలకు తోవ ఇవ్వనని దేశ యొక్క సంస్థ ఉన్నతికి కృషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ ద్వారా నిర్మితమైన స్టేట్ జనరల్ సెక్రటరీగా నా యొక్క పదవి పూర్తి న్యాయం చేకూరుస్తానని అంతకరణ శుద్ధితో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భారత్, జై భారత్. The event also welcomed a new wave of passionate individuals who officially joined the Indo Human Rights Care family. They received their ID cards and certificates, and each new member introduced themselves, sharing their thoughts, hopes, and dedication to the mission of human rights. The atmosphere was one of the unity, purpose, and shared commitment to justice and equality for all. The dedicated newly elected members are T. Banoji Rao, AP State Legal Secretary, G. Anjibabu, Kostandhra Incharge, T. Satyanarayana, West Godavari District President, B. Venkateshwar Rao, Gunturu District President, M. Murli Krishna, Palnadu District President, A. Rajesh, NTR District President, N. Venkataragaraaju, Prakasam District President, K. Venkataram Babu, West Godavari General Secretary, V. Sriman Narayana, Guntur General Secretary, V. Nasir Babu, Palnadu District General Secretary, A. Nagendra Babu, NTR District General Secretary, M. Koteshwar Rao, Prakasam District General Secretary, K. Srinivas Rao, Tanku Mandal President, G. Ranga Rao, Tanku Mandal Secretary, N. Srinivaslu, Krishna District Vice President.
నేను భారత రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ అనే సంస్థ యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని సమాజంలో కుల మత వర్ణ అన్ని ప్రాంతాల వర్గ ప్రజలకు నిష్పక్షపాతంగా విశిష్ట సేవలు అందిస్తానని వారి యొక్క హక్కులు తెలియజేస్తూ మానవ హక్కులను కాపాడుతానని నా యొక్క జ్ఞాన సమయ బల ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తానని పక్షపాత బంధు ప్రీతి రాగద్వేషాలకు తావివ్వనని దేశ సంస్థ యొక్క ఉన్నతికి కృషి చేస్తానని భారత మానవ హక్కుల సంరక్షణ సంస్థ ద్వారా నిర్మితమైన నా యొక్క పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని అంతఃకరణ శుద్ధితో భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ. నా పేరు తారి బాణుజీరావు. నేను తణుకులో అడ్వకేట్ కింద వర్క్ చేస్తున్నాను. నేను గతంలో లోక్ అదాలత్ లీగల్ ఎయిడ్ రిటైర్డ్ అడ్వకేట్ కింద 3 years వర్క్ చేశాను. నేను పేద ప్రజలకి ఆల్రెడీ వర్క్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉందని తెలిసి మళ్ళీ ఇంకో 3 సంవత్సరాలు పెంచి 6 years వర్క్ చేసి నేను లీగల్ అడ్వైజర్ కింద నాకు సర్టిఫికేట్ కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇచ్చారు. తర్వాత అందరికీ కూడా సేవ చేయాలనే ఉంటుంది, కానీ ఆ సంస్థని ఏర్పాటు చేసిన ప్రసాదరావు గారికి ఒకసారి ధన్యవాదాలు మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రసాదరావు గారికి మరియు లీగల్ అడ్వైజర్ అయిన లీగల్ సెక్రటరీ గారు అజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన సలహాలు తీసుకుని మనం మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం గురించి తెలియజేసింది తామరావు సత్యనారాయణ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా వచ్చినటువంటి మన రాష్ట్రానికి లీగల్ అడ్వైజర్ గా ప్రమోట్ అయినటువంటి బానిజరావు గారు అడ్వకేటు, అలాగే జిల్లా సెక్రటరీ అయినటువంటి కంది రాంబాబు గారికి, అలాగే నా సహచర సోదరులు రంగారావు గారు, గుత్తుల రంగారావు వేర్పూర్ గ్రామస్తులు, అలాగే డాక్టర్ శ్రీనివాసరావు గారు, మేము 5 కూడా మా జిల్లా నుంచి వచ్చాం. ఇది నేను చాలా ఆర్గనైజేషన్ లో పనిచేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ లోకి రావాలని గత 5 సంవత్సరాలుగా ఢిల్లీలో మా స్నేహితులు అడుగుతున్నాను. అది ఈ రోజు నాకు ఈ వేదిక ద్వారా జిల్లా అధ్యక్షులు పదవి నియామకాన్ని ఇచ్చినటువంటి మన జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ గారా శ్రీనివాసరావు గారికి, గారి సత్యనారాయణ గారికి, అలాగే మన నేషనల్ చైర్మన్ గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మీ వచ్చిన వివిధ జిల్లాల శాఖ మన అందరం తర్వాత ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకోవచ్చు. అయితే మేము తణుకులో చాలా భారీ స్థాయిలో పెట్టడానికి 2-3 సార్లు సన్నాహాలు జరిగింది సార్. అయితే దానికి కొంచెం మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కొంచెం ఆపేరు. లేకపోతే మేము ఒక 200 మందితో, అలాగే విఐపీలు, సెలబ్రిటీలు అందరూ అక్కడ ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ చైర్మన్స్ తో, అలాగే జడ్జి గారితో, సిఐ, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీథింగ్ బాడీస్ ఆల్ కనెక్టెడ్ టు ది డయాస్ అట్లా ఆర్గనైజ్ చేసాం. అది నెక్స్ట్ టైం మేమందరం కూడా మా టీం అందరం కూడా ఏర్పాటు చేసి తణుకులో ఒక మంచి ఆర్గనైజేషన్ టీం ని ఏర్పాటు అయ్యేలాగా, అలాగే జిల్లా స్థాయిలో మాకున్న పరిధిలో జిల్లా స్థాయిలో కూడా మేము ఆర్గనైజ్ కనెక్టెడ్ అవుతామని చెప్పేసి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గరేపాటి అంజిబాబు అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేషనల్ చైర్మన్ గారికి, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారికి, వెంకట గారికి అలాగే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బండారు వెంకటేశ్వరరావు. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను 36వ డివిజన్ ప్రెసిడెంట్, టీడీపీ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నా సత్యనారాయణ గారు నాకు ఇంటర్వ్యూ చేసి మీకు ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేస్తాను నాకు ఇంటర్వ్యూ చేశారు. మురళీ కృష్ణ గారు నమస్కారం.
నన్ను పల్నాడు డిస్టిక్ ప్రెసిడెంట్గా నియమించినందుకు పెద్దలకు మరొకసారి నమస్కారం చేస్తున్నాను. కాకపోతే మా అన్న స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉంటూ మన హ్యూమన్ రైట్స్ గురించి అందరికి తెలియని వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి, లేకపోతే పేదలకి మన సహాయం మనం చేద్దామని మన్నయ్య చేసి సబ్జెక్ట్ జాయిన్ చేయించాడు. నేను అలా జాయిన్ అయ్యాను. మరొకసారి నన్ను ప్రెసిడెంట్గా నియమించినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు వెంకటనాగరాజు, ప్రకాశం డిస్ట్రిక్ట్. దీనిలో అవకాశం రావడానికి కారణము వెంకటేశ్వర, మా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలుస్తాను. అట్లాగే సార్ కూడా డైలీ ఫోన్ చేసి మాట్లాడడం, మోటివేట్ చేయడం కానీ ఎలా చేయాలి ఏంటనేది ఇప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సత్యనారాయణ సార్ కూడా మన చైర్మన్ గారు ఇవాళ పరిచయం నాకు ఇవాళ కలవటం. ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ సార్కి, మన ప్రెసిడెంట్ గారికి, వెంకటకి అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షుడిగా నియమితులయ్యాను. ఇట్లా మనం ఈ మానవ హక్కుల సంరక్షణ ద్వారా సమాజానికి సేవలు అందించడానికి అవకాశం ఇచ్చిన మన చైర్మన్ ప్రసాదరావు గారికి, అలాగే మన సత్యనారాయణ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి, అలాగే లీగల్ అడ్వైజర్ అజయ్ గారికి, అలాగే మన జనరల్ సెక్రటరీ వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్. నమస్కారం అండి. నా పేరు రాంబాబు, వెస్ట్ గోదావరి జిల్లా పాల్గొన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ప్రసాద్ గారికి, అజయ్ గారికి, సత్యనారాయణ గారికి, వెంకట్ గారికి ధన్యవాదాలు. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్తాను. దుర్యోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటానని దక్షిణారాయణ గారు ఫోన్ చేసినప్పుడు ఈ మానవ హక్కుల సంస్థలకు చేరాలన్న చెప్పడం జరిగింది. మాతో కూడా మన దక్షిణారాయణ గారికి, రామ దక్షిణారాయణ గారికి, రంగారావు గారికి కూడా చేరడం జరిగింది. నా యొక్క నేను మానవ హక్కుల సంబంధించి నేను బాధ్యతగా చేస్తానని ప్రమాణం చేయడం జరిగింది. ఏదన్నా అవకాశం ఇచ్చారు. తప్పనిసరిగా మన అంతర్గత సమితిలో తప్పనిసరిగా అన్ని పాటించి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాను.